హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. గోంగూర పచ్చి రొయ్యల కర్రీ నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తానండి. పాత పద్ధతిలో మా అమ్మగారు బాగా చేసేవాళ్ళు, ఆ విధంగానే మీకు చేసి చూపిస్తాను. ముందుగా పచ్చి రొయ్యలు తీసుకోవాలి. 2 కిలోలు ఉన్నాయండి క్వాంటిటీలో వచ్చేసి. ఈ ప్రాన్స్ 2 కిలోలు ఉన్నాయి. శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోవాలండి. 2 కిలోల పచ్చి రొయ్యలకి మీకు గోంగూర చూపిస్తున్నానండి. ఈ గోంగూర వచ్చేసి మీడియం సైజు 4 కట్టలు తీసుకున్నాను. కొండ గోంగూర, ఎర్ర గోంగూర అని అంటారు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో రొయ్యలు వేసుకోవాలి. ఇందులో చిన్న స్పూను పసుపు, చిన్న స్పూను సాల్ట్ వేసి నీళ్ళేమి పోయకుండానే ఈ రొయ్యల్ని 5-10 నిమిషాలు ఇలా మగ్గించాలండి. రొయ్యల్లో నుంచి వాటర్ వస్తుంది, మళ్ళీ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. మూత కూడా పెట్టకూడదండి. మూత పెట్టినా ఎక్కువ నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, 5 నిమిషాలకి రొయ్యల్లో నుంచి ఎంత వాటర్ వచ్చిందో. ఈ వచ్చిన నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయేంత వరకు స్టవ్ మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలండి. తర్వాత గోంగూర స్టవ్ మీద పెట్టాను. గోంగూరలో కూడా నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులో 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. పులుపు కదా, పులుపుకి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే పడుతుంది. గోంగూర ఇలా మగ్గిన తర్వాత ఒక టమాటా వేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కదండి, ఇంకా టమాటా ఎందుకని మీరు అనొచ్చు, కానీ టమాటా వేసుకోవాలండి, వేస్తేనే బాగుంటుంది. గోంగూరని ఇలా మీడియంలో పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత రొయ్యలు చూపిస్తానండి. ఆల్మోస్ట్ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత గోంగూర చూపిస్తాను. గోంగూర కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. గోంగూరలో ఉన్న నీళ్ళు కూడా ఎగిరిపోయి మెత్తగా చక్కగా ఉడికింది. తర్వాత ఈ రొయ్యలు తీసేసానండి. బాండీలో నుంచి రొయ్యలు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడే గోంగూరను మెదిపేసుకోవాలి. మరీ చల్లారింది అనుకోండి మెదపడం కష్టం అవుతుంది. అలా అని చెప్పి మిక్సీలో వేయమకండి, అస్సలు బాగోదు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో 3-4 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. ఉల్లిపాయలు కాస్త కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా చిటిపటమన్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 2 కిలోల రొయ్యలు కదా, నేను 1½ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలండి. రాళ్ళుప్పే వేసుకోండి. 1 స్పూను రాళ్ళుప్పు వేసాను. రొయ్యల్లో కూడా వేసాం కదా, అందుకని చూసి వేసుకోవాలి. తర్వాత 3 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం కూడా కాస్త ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్లోకి. 2 స్పూన్లు ధనియాల పొడి వేస్తున్నాను. వీటన్నిటినీ 1-2 నిమిషాలు ఇలా ఆయిల్లో వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా వేగిన దాంట్లో ఉడికించి పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలండి. ఇలా మా అమ్మగారు చేస్తారు, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా రొయ్యలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు రొయ్యలకి మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మెదుపుకున్న గోంగూర వేసుకోవాలి. ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ గోంగూర వేసిన గిన్నెలోనే చిన్న గ్లాసు నీళ్లు పోస్తున్నాను. అంటే టీ గ్లాస్ వరకు నీళ్లు పోస్తున్నానండి. రొయ్యలు కూడా మళ్ళీ ఉడకాలి కదా. రొయ్యలు గోంగూర ఉడికితేనే ఆ రొయ్యలకి పులుపు అనేది బాగా పట్టి చాలా బాగుంటుంది. మూత పెట్టేసేసి 15 నిమిషాలు ఉడికించుకోవాలండి. స్టవ్ మీడియంలో పెట్టుకుని ఉడికించుకోండి. మీకు 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కర్రీని ఉడికించుకోవాలి. ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు లాస్ట్లో 1 స్పూను గరం మసాలా వేసుకోవాలి. నేనైతే కొత్తిమీర వేయనండి గోంగూరలో, ఎందుకంటే గోంగూరలో ఉండే ఆ ఒరిజినల్ ఫ్లేవర్ అనేది పోతుందన్నమాట. అందుకనే నేను గోంగూర ఏది చేసినా కానీ అందులో కొత్తిమీర అయితే మాత్రం వేయనండి. మీరు కావాలనుకుంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. నేను చేసిన గోంగూర పచ్చి రొయ్యల కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.